రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పురపాలక శాఖ మరియు మెప్మా ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అరకు వ్యాలీ కాఫీ షాపును కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు. అరకు ప్రాంతంలో పండించిన గింజలతో తయారు చేసిన కాఫీ రుచి అమోఘమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారని ఎమ్మెల్యే ఇంటూరి అన్నారు. అరకు వ్యాలీ కాఫీ షాపును ప్రకాశం జిల్లాలో మొదటగా కందుకూరులో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మన రాష్ట్రంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి ప్రోత్సహించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ మరికొంతమందికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అరకు వ్యాలీ కాఫీని ఎమ్మెల్యే స్వయంగా రుచి చూశారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు, అరకు కాఫీకి విస్తృత ప్రచారం కలిగేలా వ్యాపారం చక్కగా నిర్వహించుకుని దినదినాభివృద్ధి చెందాలని నిర్వాహకులు మాదాల లక్ష్మి, రవీంద్ర దంపతులకు ఎమ్మెల్యే సూచించారు. తక్కువ ధరలతో ఆహార పదార్థాలు అందించే తృప్తి క్యాంటీన్ను ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, పొదుపు గ్రూపుల మహిళలు ముందుకు వస్తే అది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష, టీడీపీ నాయకులు ఉప్పుటూరు శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, అన్నా క్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, పలువురు పార్టీ నాయకులు, మెప్మా ఆర్పీలు, గ్రూపుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండు కొనుక్కోరండి. రెడీ మనోడేడి తీసుకున్నారా? అమౌంట్ జీరా ఈ ప్రొడక్ట్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ ధ్యేత్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస. ఓకే, వాళ్ళు అక్కడ వాళ్ళు తయారు చేశారా? మా టెంకాయలు బయటికి అందరికి వస్తాయి. నొక్కితే వచ్చేస్తే ఓ సపరేట్ ప్లేస్, మంచి ప్లేస్ దొరికింది. కూర్చోడానికి ఇంత ప్లేస్ ఎక్కడ సిట్టింగ్ లేదు. పొడి ఇది లిక్విడా? ఏది ఏముంటాయి? సోపులేనా? దేంద్ర ఇదే పెయిన్ రోలు. ఓకే, అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవైతే మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన అరకు కాఫీ అంటే మనందరం కూడా తెలిసిన విషయమే. మనం అరకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా కూడా ఆ కాఫీ గింజలు తీసుకొచ్చుకొని కాఫీ చేసిన పరిస్థితి. అటువంటి మన ప్రాంతంలో పండించిన ప్రొడక్ట్ని మన ప్రాంతంలోనే డెవలప్ చేసి, అలాగే మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఈ రోజు అరకు కాఫీలు కానీ, తృప్తి క్యాంటీన్లు కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన తగ్గట్లుగా జిల్లాలోనే ప్రప్రథమంగా మన పీడీ గారు సహాయ సహకారాలు, అలాగే కమిషనర్ గారు సహాయ సహకారాలతో ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ అరకు కాఫీ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆలోచనకు తగ్గట్లుగా
మన నియోజకవర్గంలో జిల్లాలోనే ఫస్ట్ టైం ఈరోజు అరకు కాఫీని ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి యువకులు కానీ అలాగే యువతులకు మన మహిళలకు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళే రేపు మనకి మళ్ళా ఇంకొక 4-5 ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి లేని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆలోచనలకు తగ్గట్టు మన అందరం కూడా అధికారులు కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం ముందుకు పోయి రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకొని పోవాలని చెప్పి, అలాగే ఈ రోజు ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుని మంచి వ్యాపారాన్ని ఇంకా దినదినంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. కాఫీకి సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇక ఇంత మంచి ప్లేస్ ఇచ్చినందుకు కమిషనర్ గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తృప్తి క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 4 మెంబర్స్ కొంచెం ముందుకు వస్తే తృప్తి క్యాంటీన్ ఇక్కడ, ఎందుకంటే బాగా ఫ్లోటింగ్ ఏరియా ఉన్నట్టుంది ఇక్కడ, కాబట్టి తృప్తి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మంచిగా ఈ మన అరకు కాఫీ కూడా మంచిగా ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రమోట్ చేయాలని చాలామంది ఇక్కడ వాకింగ్ కూడా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇక్కడ మార్నింగ్ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంచి ఏరియాను సెలెక్ట్ చేసినారు సార్. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు కమిషనర్ గారికి తెలుపుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.